లేదు. లేదు చేయండి సార్, పర్లేదు. అప్లోడ్ చేయాలి. ఓకే. బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా? కరెక్టే సార్. స్లైట్ టైం విషయంలో కొంచెం చిన్న చేంజెస్ ఉండొచ్చు. బట్ చిన్న మా తాత చేంజెస్ అంటే ఒక 1 minute చేంజా, 5 minute చేంజా, 10 minute ఎంత? ఒక 5 minutes సార్, అంత ఆ రేంజ్ ఉంటుంది. అంతే కదా, అంతే అయితే నేను చూసుకుంటా, ఆ, కానీ ఎక్కువ సేపు అయితే లేదు లేదు, చెప్పలేను. డ్యామ్ షూర్ 5 minutes డిఫరెన్స్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ, అది కూడా అప్పుడు అమ్మ వాళ్ళు ఆ పెద్దమ్మలు ఎక్కడ ఉందని అడగడం వల్ల ఆ డిఫరెన్స్ తెలిసింది అది మ్మ్. సేమ్ టైంలో. ఓకే. యాక్చువల్ టైం విషయంలో కూడా నేను కూడా నా పర్సనల్ కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. మీరే ఎట్లా ఎట్లా అని అట్లా. ఓకే. 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 టైం, బర్త్ డీటెయిల్ చెప్పండి. మార్చి 3, 1991, 1991. మార్చ్ 3rd, 1991. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా మీరు డీటెయిల్స్? 1991 మార్చ్ 3rd. 1990 మార్చ్ 3rd. ఓకే. 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 3rd March 1991. ఓకే, ఒక్క సెకండ్ ఆగండి, ఆగండి. ఓకే. ఓకే, గాట్ ఇట్. మధ్యాహ్నం 13 గంటలు. నేనేమనుకుంటున్నా అంటే మధ్యాహ్నం 1:12 అని అనుకుంటున్నా. స్లైడ్ చేంజ్, అది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది కొంచెం మీరు రెక్టిఫై చేస్తే నాకు బెటర్ అనిపిస్తుంది. మధ్యాహ్నం 1:12 అని నేను అనుకుంటున్నా. 1:12. అసలు మీకు ఒరిజినల్ సోర్స్ చెప్పరా ప్లీజ్ నాకు? ఒరిజినల్ సోర్స్, అసలు సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది? మీకు ఏమొచ్చింది? మీకు రికార్డ్సా, లేదంటే మమ్మీ రాశారా, ఎట్లా, ఎవరు? రికార్డ్స్ కాదు, అదే మమ్మీ వాళ్ళు చూసినప్పుడు ఏమైందంటే వాళ్ళు కొంచెం టైం డిజిటల్ టైం కాదు కదా సార్, అది ముళ్ళ టైం కదా. సరే. సో నేను ఒకసారి అడిగింటాను, మీరు పుట్టినప్పుడు చిన్న మూలు ఏమో కానీ పెద్ద మూలు ఎక్కడ ఉందని అడిగితే 1 నుంచి 2, 3 మధ్యలో ఉంది అని చెప్పేసి అన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 1:5 నుంచి 1:15 మధ్యలో ఉంటది కదా ఆఫ్టర్నూన్. చిన్న ముళ్ళు ఎక్కడ ఉందట? 1కి దగ్గర. 1 దగ్గర ఉన్నది. పెద్ద ముళ్ళు? పెద్ద ముళ్ళు కూడా 1కి అటు ఇటు, కానీ మొత్తానికి అయితే 3 నుంచి 1కి మధ్యలో ఉందని చెప్పేసి అన్నారు అనమాట. 1 నుంచి 3 మధ్యలో ఉందటనా? అంటే 1:05 నుంచి 1:15 మధ్యలో అనమాట. ఓకే. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే. సరే. సరే, మీకు లగ్నం, నక్షత్రం అన్నీ తెలుసా? మా లగ్నం వచ్చేసి మిథున లగ్నం సార్. నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రము, 4వ పాదం. హస్త 4వ పాదం. సో ఓకే. సరే. సరే అయితే 12:59 తీసుకుందాం. 12:15 సార్? 12:15 అయితే సెట్ అవుతా ఉంది. అండ్ ఇంకోటి, నా రియల్ ఈవెంట్స్ కూడా కొన్ని మీకు షేర్ చేశాను కదా వాట్సాప్ లో. మీకు దాన్ని బేస్ చేసుకుంటూ కూడా అయితే ఈవెంట్స్ గురించి ఒక జోక్ చెప్పనా? చెప్పండి సార్. మీరు ఏ రాష్ట్రం సీఎం అంటే ఆ రాష్ట్రం సీఎం కింద ప్రూవ్ చేస్తా. సో కాబట్టి ఈవెంట్స్ గురించి రెక్టిఫై చేయడం అనేది కరెక్ట్ కాదు. జరిగిన ఈవెంట్లు జరగనట్టుగాను, జరగని ఈవెంట్లు జరిగినట్టుగాను ప్రూవ్ చేయొచ్చు. ఏముంది, 9 గ్రహాలు అన్ని నక్షత్రాలతోనూ, అన్ని దృష్టిలతోనూ ఒకదానికి సంబంధం వచ్చిన తర్వాత సబ్లాడ్ కూడా తీసుకుంటే ఇంక అన్ని రాసులు, అన్ని గ్రహాలు అన్నిటికీ కనెక్ట్ అయిపోతాయి కదా. మనకి ఏ ఈవెంట్కి కావాల్సిన సిగ్నిఫికెన్స్ అంతా వచ్చేస్తుంది కదా. ఈవెంట్ అనేది ఆస్ట్రాలజర్ ప్రిడిక్ట్ చేయాలంతే. ఈవెంట్ మనం ఇచ్చింది చూడు అని అంటే, సైకిల్ కొన్నా చూడు అంటే చూస్తాడు, కొన్నావు సరే సరిపోయింది అంటాడు. అర్థమైందా? కొనకపోయిన సైకిల్ని కూడా కొన్నామని చెప్పండి, ఖచ్చితంగా సరిపోయింది అంటాడు. కావాలంటే నాతో ట్రై చేయండి. ఓకే. కాబట్టి కరెక్ట్ కాదు. సరే, దానికోసం ఒక పెద్ద వీడియో చేసాము, ఇప్పుడు చెప్తే అది 3 గంటలు అవుతుంది కాబట్టి ఆ వీడియో చూడండి. సరే. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఇంకా మాక్సిమం సార్ 2018లో నాకు జాబ్ వచ్చింది, పంచాయత్ సెక్రటరీ అని చెప్పేసి తెలంగాణలో. ఓకే. సో అది బాగా వర్క్ ప్రెషర్ ఎక్కువైతుందని చెప్పేసి ఒకటి, ఇంకో సైడ్ ఏమో నేను గ్రూప్ యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నోటిఫికేషన్ లేవు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో డాడీ ఏమో 2013లో చనిపోయాడు. సో సారీ. సో మీరు ఈవెంట్స్ అన్ని చెప్పేస్తే నేను మళ్ళీ ఏం చెప్పాలి? అయ్యే చెప్తా కదా.
సో నా ప్రైమరీ ప్రియారిటీ వచ్చేసి జాబే సార్. ఉమ్, ఒకసారి రిజైన్ చేసిన కదా 2022లో గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది చదువుదామని. అది క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడము, తర్వాత గవర్నమెంట్ మారడము, ఉమ్. ఒక ఈవెంట్ ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది అట్లా. సో కేసు దేని గురించి? కేసు దేని గురించి? కోర్టు కేసు దేని గురించి? గ్రూప్ 1 గురించి సార్, మాకు నోటిఫికేషన్ గురించి. ఆహాహా. ఓకే. సో రాసిన ఇంకోటి ఏంటంటే, నా డ్యూటీ చేస్తున్నప్పుడు నా రైట్ హ్యాండ్ బ్రేక్ అవ్వడం వల్ల ఒక సర్జరీ జరిగింది. దాని వల్ల కూడా నేను 7 days 3 hours చొప్పున రాయలేకపోయిన ఎగ్జామ్. సో అయ్యో. కొన్ని అట్లా ఉండడం వల్ల నేను రిజైన్ చేసిన చార్ట్ తర్వాత చూద్దాం. నాకు మీరు కొంచెం మీరు మీరు అన్ని చెప్పేస్తారు నాకు తెలుసు, కానీ నేను చార్ట్ చూస్తాను. ఒకసారి చూడండి సార్. మిథున లగ్నం, లగ్నం రాహు నక్షత్రంలో పడింది, హస్త నక్షత్రం. లక్కీగా కేతువు రాహు ఏ గ్రహాన్ని సీరియస్గా డిస్టర్బ్ చేయట్లేదు, సంతోషం. రవి రాహు పరివర్తనం చెందారు. సో రవి శని ఫలితాన్ని ఇస్తాడు, రాహు కూడా శని ఫలితాన్ని ఇస్తాడు. సో రవి రాహు శనుల కాంబినేషన్ వచ్చింది కాబట్టి అంత తొందరగా ఈ ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇవ్వవు. 8th house కనెక్ట్ అయినాయి కాబట్టి వస్తే ఏదైనా ఆల్ ఆఫ్ ఎ సడన్గా రావాల్సింది ఉంటుంది. సరే, తర్వాత బుధుడు అనేవాడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. సరే, ఓకే, అదేమీ ప్రాబ్లం లేదు. చంద్రుడు ద్వితీయంలో, గురువు దశమాధిపతి వక్రించాడు, శని నక్షత్రంలో ఉన్నాడు. శని ఆల్రెడీ డిస్టర్బ్డ్. ఓకే, మ్యాటర్ అది. శని రాహువు కలిసి ఉండడం వల్ల ఇప్పుడు శనిని ఎవరైతే ఫాలో అవుతున్నారో రవి రాహులు ఇద్దరు కూడా శని వల్ల డిస్టర్బ్ అయిపోయారు. మ్యాటర్ అది, అర్థమైందా? సో రవి రాహుల పరివర్తన శని అష్టమాధిపతి వక్రించడం వల్ల ప్రమాదాలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇట్లాంటివి ఇస్తుంది. అలానే దశమాధిపతి కూడా వక్రించాడు. వక్రించిన నక్షత్రంలో కేతు ఉన్నాడు, కానీ గురువే లీడ్ చేస్తాడు. సో దాని స్టార్లైట్ అష్టమంలో పడ్డాడు. వక్రత్వం క్యాన్సిల్ అయింది, కానీ క్యాన్సిల్ అయిన వక్రత్వం కొంత ఏజ్ తర్వాత సార్ట్ అవుతుంది. సార్ట్ అయిందంటే మళ్ళీ వక్రత్వం వచ్చినట్టే. అబ్బా, మంచి ఛాలెంజింగ్. కానీ దశమంలో శుక్రుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, మంచిది. ఇది ఒక సంతోషకరమైన విషయము. చంద్రుడు 9th బుధుడు ఫలితాన్ని ఇస్తాడు. మరి బుధుడు రవి క్లోజ్ అసోసియేషన్లో ఉంటే ఎవరు లీడ్ చేస్తున్నారు? లగ్నం నుంచి గ్రహ సంబంధం లేదు రవికి. రవి యొక్క నక్షత్రాధిపతి రాహు, అంటే ఇద్దరు ఎవరికి పెద్ద దిగ్బలాలు ఏమి రాలేదా? సో రవి యొక్క నక్షత్రాధిపతి గురువు చేత చూడబడుతున్నాడు కాబట్టి దిగ్బలం వచ్చింది. రాకపోయినా కూడా పవర్ఫుల్ ఆయనే. సో రవి లీడ్ చేస్తున్నాడు 9ని. సో ద్వితీయ తృతీయాధిపతులు 9 కనెక్ట్ అయ్యారు. ఓకే, సరే, పర్వాలేదు. రవి లీడ్ చేస్తున్నాడు 9. ఆ లీడ్ చేసే గ్రహం డిస్టర్బెన్స్లో ఉంది కాబట్టి ఏంటిది? పితృభావం కొంత స్పాయిల్ అయింది కదా, అర్థమైందా? పరివర్తన యోగం 60% కాపాడుతుంది అనమాట, కొంత వయసు వరకు కాపాడుతుంది. తర్వాత మిగిలిన వాళ్ళ చాట్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు బుధుడిని ఫాలో అయితే శుక్రుడు రవిని ఫాలో అవుతున్నట్టు అనమాట. బుధుడు లీడ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, ఆల్ రైట్, సరే. శుక్రుడు అయితే బాగానే ఉన్నాడు, బుధుడు డిస్టర్బ్ కాలేదు కాబట్టి కొంతవరకు సంతోషం. కంబస్ట్ అయ్యాడు ఖచ్చితంగా. సరే, ఓకే, చూద్దాం. ఇప్పుడు కుజుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. సరే, ట్విస్ట్లు ఉన్నాయి. ఇదంతా ప్రాబ్లం ఏంటంటే రవి శని రాహుల కాంబినేషన్, అర్థమైందా? రవి శనిల కాంబినేషన్, దీనిలో ఇష్యూ ఉంది. గురువు వక్రత్వం ఒకటి ఇన్వాల్వ్ అయింది. సబ్జెక్టు నాలెడ్జ్, మల్టిపుల్ ఏరియాస్లో నాలెడ్జ్ ఉండడం, టీచింగ్, ట్రైనింగ్ ఎబిలిటీస్, ఇవన్నీ చాలా బాగుంటాయి మీకు, అర్థమైందా? ఇవన్నీ మీకు మంచి కోర్ స్ట్రెంగ్త్ ఉంటాయి అన్నమాట. మంచి కమ్యూనికేషన్ అవన్నీ ఇస్తాయి. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయిలే, ఒకసారి హార్ష్ కమ్యూనికేషన్ కూడా ఇస్తుంది. బట్ చూద్దాం టైం ఫ్లో. పుట్టినప్పటి నుంచి చెప్తా, ఒకసారి చూద్దాం. నేను ఏమైనా చెప్పగలిగితే అప్పుడు ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్తా, చెప్పలేకపోతే మాత్రం చెప్పను. ఓకే, మీకు సరిపోని దాన్ని సరిపోయినట్టుగా మీరు చెప్పకండి. ఓకే, అదర్వైజ్ మళ్ళీ తప్పే చెప్తా, అంతే. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్లో 10th house 29 degrees ఉంది కదా. సో 28-29 degrees, దీంతో ఏమీ అగ్రెసివ్ ఆస్పెక్ట్ లేదు. పంచమాధిపతి ఎగ్జాల్ట్ అయితే దశమంలో ఉంటే మంచి కుటుంబంలో మంచి పొజిషన్లో పుట్టినట్టు, అక్కడ ఏం ప్రాబ్లం లేదు. గురువు కూడా ఉచ్చులో ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి నార్మల్గా నడుస్తూ ఉంది. చంద్రదశ నడుస్తూ ఉంది కదా స్టార్టింగ్. సో కాబట్టి చంద్రుడు ఓకే. రవి భుక్తి వచ్చింది, అది కొంచెం చిన్నతనంలో బాగాలేదు. ఏమన్నా ఈ జ్వరపేళ్ళు ఇట్లాంటి ఇస్తాయిలే చిన్నప్పుడు, ఇక కామన్ అవి. సరే, ముందుకు ఏదో ఒకటి ఇస్తుంది, అది బ్రీతింగ్ అన్నట్టు. ఉబ్బసం అంటే ఈ కర్కాటకమును మకరం మధ్యలో అపోజిషన్ ఉంది కదా, అది కూడా ఇస్తాను. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ చెప్తా, అప్పటి వరకు నార్మల్గా నడుస్తుంది చార్ట్. ఓకే, మీకు ఫస్ట్ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చేసేసి 2003 మార్చి 2003 మార్చిలో రాహుదశ జరుగుతూ ఉంది. రాహు రిప్రజెంట్స్ ఎవరిని? శనిని. అష్టమానికి కనెక్ట్ అయ్యాడు అనమాట. సో రాహుదశ
చెప్పాంగా ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ ఇస్తుందని చెప్పలేము. లగ్న నక్షత్రాధిపతికి వక్రత దోషం వచ్చింది, డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అట్లనే ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాటర్న్కి రెట్రోగ్రేడ్ ప్లానెట్కి సెక్షల్ ఇచ్చింది. ఆయన నక్షత్రం మారినా కూడా ఆయన నెటల్లో ఏది ఫాలో అయ్యాడో అదే ఫాలో అవుతాడు అనమాట. కాబట్టి ప్రోగ్రెసివ్ ప్లాన్ తీసుకొని కూడా ఇది చెప్పాలి. ఇక్కడ మొదటిసారి మీకు 11-12 సంవత్సరాల వయసు ఉన్నది. ఓకే, ఇప్పుడు బయటపడకపోతే ఏ విషయాలైనా తర్వాత అయినా బయటపడతాయి అనమాట. హెల్త్ లాంటివి ఉంటే మిగిలిన విషయాలు బయటపడకపోవచ్చు. సో 2002 తర్వాత నుంచి అంతకుముందు సన్ ఓకే, కానీ 2002, 2003, 2004, 2005, 2006 ఇవన్నీ డిఫికల్టీస్ అనమాట. మీ చదువు ఎలా ఉంది, కుటుంబ ఆరోగ్యం ఎలా ఉంది, లేదంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయా, ఏమవుతా ఉంది, ఏం లేదు, అంత మామూలుగా ఉందంటారా? స్టడీస్ అయితే బాగానే చేసిన సార్, బట్ ఇంటర్ కదా ఆ టైంలో మీరు అన్నట్టు 5, 6, 7 అంటే నాకు ఇంట్రెస్ట్ అయ్యేది. మీకు 2003 నుంచి చెప్తా ఉన్నానండి. మీకు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 7-8 తరగతి నుంచి అనుకోండి. ఓకేనా, 2003 నుంచి 2006-7 వరకు 8 వరకు కూడా డిఫికల్టీ టైం చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాలు డిఫికల్టీ టైం చెప్పాను. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఏం చెడు జరగలేదు, బాగుందంటారా? డిఫికల్టీ ఛాలెంజెస్ ఏమేమి వస్తే ఏంటిది? డిఫికల్టీ ఛాలెంజెస్ ఉన్నాయి సార్. ఇలాగే స్కూలింగ్ లో కొంచెం ఛాలెంజెస్ సారాలతో, అంటే నా స్టడీస్ బాగానే ఉంటాయి, బట్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ ఉంటుంది, క్లాస్ లీడర్ లాగా. ఓకే, సో అట్లా నెగిటివ్ ఒపీనియన్ నా మీద ఏర్పడింది. ఎందుకు క్లాస్ లీడర్ అయినందుకు నెగిటివ్ ఒపీనియన్ పడిందా? అంటే ఇంకా ఏమంటారు, బ్యాక్ స్టాపర్స్ ఉంటారు కదా, రెండు పోటీదారుల టైప్. ఓకే, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఓకే, రైట్, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇంకా ఇంటర్ లో కొంచెం చిన్న లవ్ మ్యాటర్, అట్లా కొంచెం చిన్న చిన్న క్లాసెస్ అయితే ఉండే. ఓకే, అయితే లవ్ మ్యాటర్ వర్కౌట్ అయిందా, వర్కౌట్ కాలేదా? వర్కౌట్ కాలేదు సార్. ఓకే, రైట్. సరే, అది కాకుండా ఇంకా ఇంట్లో ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్, హెల్త్ పరంగా అయితే డాడీకి కొంచెం ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంటుండే, డబ్బుకుంటూ వచ్చిండు మమ్మల్ని. అదే ప్రాబ్లం ఉంది అక్కడ, అర్థమైందా? అది పేరుకు గవర్నమెంట్ జాబ్ కానీ కొంచెం ప్రాబ్లం అయితే ఉండే. ప్రాబ్లం ఉంది ఇక్కడ. అంత డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి శక్తికి మించిన ప్రయత్నం. ఒకసారి ఇల్లు కట్టామనుకో ఎక్కువ డబ్బులు అయిపోతాయి, అర్థమైందా? అప్పు చేయాల్సి వస్తుంది. అలా రకరకాల సమస్యల్లోకి ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది రేపొద్దున మిమ్మల్ని మీరు చదివిన స్టడీని పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని మనం గ్యారెంటీగా చెప్పేటట్టు పోవట్లేదన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది సరిపోదు. ఓకే, ఇంకా వేరే చదవాలి, లేదంటే అట్లాంటిది అనమాట. ఓకే, ప్రోగ్రెసివ్ వెనస్ స్క్వేర్ సాటర్న్ జరిగింది 2010-11. అది కొంచెం టెంపరీలీ ఓకే. దాని తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్తో స్క్వేర్ అవుతుంది 11-12. ఇవి బాగాలేదు. ఇవన్నీ కూడా నేను ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్ కానీ ప్రోగ్రెస్ కానీ ప్రిడిక్ట్ చేయను అనమాట. 12-13లో ప్రోగ్రెస్ వస్తుంది. 12 వరకు నేను ప్రోగ్రెస్ చెప్పలేదు. 12 మార్చి నుంచి 13-14 మధ్యలో ఈ 2 years లో మీకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ వస్తుంది. అంటే శుక్రభుక్తి మీకు లిఫ్ట్ చేసింది, పాజిటివ్గా లిఫ్ట్ చేసింది. 2011 నవంబర్ నుంచి 14 రాహుదశ శుక్రభుక్తి. అంటే రాహుదశ ఇప్పటిదాకా రిజల్ట్ ఇవ్వలేదు. రాహులో శుక్రుడు లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. మీకు ఏమన్నా అనిపించిందా లేదా? 2012 అంటే నా బీటెక్ కంప్లీటెడ్ సార్. అప్పుడు ఈ చైర్మన్ తో గొడవ పడడము, తర్వాత నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే, తర్వాత నాకు మా మామ వాళ్ళు పొలిటికల్ గా ఉంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు తీసుకురావడము అట్లా జరిగింది 2012. తర్వాత 13లో డాడీకి కొంచెం సిక్ అయిపోయి చనిపోయాడు. ఓకే, ఈ 2012-13 జరిగిన మెయిన్ ఇంపాక్ట్ ఈవెంట్స్ అంటే ఇవే ఇంకా లైఫ్ లో. అర్థమైంది. చదువు ఎలా ఉంది? చదువుకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అది మనం డిస్టింక్షన్ లో పాస్ అయినాం బీటెక్, ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఏం లేకుండా బయటపడ్డారు. సో ఫాదర్ ఎట్లా ఎక్స్పైర్ అయ్యారు? ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఒక రకంగా ఆల్కహాలిక్ వల్ల లివర్ సిరోసిస్ వచ్చింది. అది ముందు నుంచి జరిగింది, అర్థమైందా? అది ముందు నుంచి జరిగింది. జాండీస్ ఉండడం వల్ల అట్లనే, ఇంకోటి ఆయనకు షుగర్ కూడా ఉంది. సో అట్లా అది చాలా ఎందుకంటే మనకు దాదాపు చాలా రోజుల నుంచి మీరు చూసారు. 2003 దగ్గర నుంచి నేను 10 ఏళ్ల నుంచి నెగిటివ్ టైం చెప్తా ఉన్నాను అనమాట. అర్థమైందా? 10 ఏళ్ల నుంచి నెగిటివ్ టైం జరుగుతానా, అవన్నీ జస్ట్ వచ్చి ఎగ్జిక్యూట్ అయినాయి. అర్థమైందా? అవన్నీ జస్ట్ వచ్చి ఎగ్జిక్యూట్ అయినాయి. మీరు బయటపడడం అనేది, ఆ నెగిటివ్ నుంచి బయటపడడమే ఒక లక్. అర్థమైందా? కేసు పెట్టారు కదా, కేసు నుంచి బయటపడడం లక్, కంప్లీట్లీ లక్. ఎందుకంటే యురేనస్ తో స్క్వేర్ జరిగి రిలీవ్ అయ్యి ఇటు మార్స్ తో సెక్స్టైల్ ఇచ్చి ఆపింది అనమాట. ఇది ఆపపోతే ఇంకే ఇచ్చేదనమాట. ఓకే, సరే. రాహు దశ అయితే 8th హౌస్ ఓరియంటెడ్ రిజల్ట్స్ నే ప్రొడ్యూస్ చేస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రాహు దశ యోగించట్లేదు. 2018 వరకు ఉంది. ఒక్క శుక్రభుక్తి ఇక్కడ చదువుకోవడానికైనా మీరు ఏదైనా కానీ కొంత అవకాశాన్ని ఇస్తా ఉంది అంతే.
ఓకే సరే, అంటే మనం అనుకున్నంత స్థాయిలో పని చేయట్లేదు దాని అర్థం అది. ఓకే సరే చూద్దాం. 15 15 16 ప్రోగ్రెసివ్ వీనస్. ఇదిగో ఇక్కడ 16 17లో ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇచ్చి ముందుకు పోతా ఉన్నది. రాహులో చంద్రగుప్తు అనమాట. చంద్రుడు బుధుడిని రిప్రజెంట్ చేస్తాడు, 9000 రిప్రజెంట్ చేస్తాడు కదా, సన్ అక్కడ ఉన్నాడు కదా, సన్ లీడ్ చేస్తున్నాడు కదా. సో 15 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్లో మళ్ళీ కొంచెం చిన్న ఇంప్రూవ్మెంట్, 17 18 వరకు కొంత ప్రోగ్రెస్, ఇట్లా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తానమాట. మీకు ఏమైనా కనిపించిందా, కనిపించలేదా? 16 to 17 అంటే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ సెక్టర్ లో కూర్చున్నాను నేను, జాబ్ కొడదామని. మ్మ్. సో అది గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన తెలంగాణ వచ్చిన తర్వాత. ఓకే సరే, వచ్చిందా మరి? సో ప్రిపేర్ అవుతున్న 2016 లో కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్ కు కొద్దిగా మిస్ అయింది. ఓకే. తర్వాత ప్యారలల్ గా నాకు కొంచెం వేరే లవ్ మ్యాటర్ ఉండడం వల్ల కొంచెం ఫోకస్డ్ గా ఉండలేకపోయినా. ఓకే తర్వాత 2018 లో నాకు జాబ్ వచ్చింది. వచ్చింది, వెరీ గుడ్. ఇదిగో 17 వచ్చింది. 17 ఏప్రిల్ నుంచి 18 మే వరకు అది ఉంది. మార్స్ భుక్తి, రాహు పనిచేయలే కదా, ఎండింగ్ లో చిద్రదశ లిఫ్ట్ ఇచ్చింది. చెప్పాక ప్రోగ్రెసివ్ వీనస్ సన్కి సెక్స్టైల్ ఇచ్చాడు, లేపుకుంటా వచ్చింది అనమాట. అర్థమైందా? మనం ఎప్పుడైతే పుట్టిన తర్వాత ప్రోగ్రెస్ చెప్పామో అబ్స్ట్రకుల్ గా అయినా మెల్లగా అయినా అటైనా ఇటైనా మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చింది, అనుకున్నంత గ్రేట్ కాకపోయినా కూడా. ఓకేనా? సో ఇది కొంతవరకు బెటరే. అర్థమైందా? పాజిటివ్ గానే చెప్తా నేను. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా చార్టు ఇలా వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. ఓకే, 18 19 ఓకేనా, 20 ప్రోగ్రెసివ్ వీనస్ కూడా సన్ని, అదే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ ని కంజైన్ చేసింది, ఇది కూడా బాగానే ఉంది. సో నో అగ్రెసివ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి బ్యాడ్గా ఏం ప్రిడిక్ట్ చేయను. సెల్ఫ్ ఎఫర్ట్ స్టెప్ బై స్టెప్. మళ్ళీ గురుదేశ్ వచ్చింది. ఓకే, గురువు ఇప్పుడు మళ్ళీ రెట్రో ఎఫెక్ట్ తీసుకున్నాడు కదా. ఆయన శని నక్షత్రంలో ఉంటే శని స్పాయిల్ అయ్యాడు, మళ్ళీ శనిని ఫాలో అవుతున్నాడు. అబ్బా, ఈ సాటర్న్ మాత్రం ఈ చార్ట్లో ఏమో టార్చర్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు గురువు పరిస్థితి అష్టమానికి కనెక్ట్ అయింది. సో సడన్ జాబ్ గెయిన్, సడన్ జాబ్ లాస్ ఇట్లాంటివి ఇస్తుంది. ఆ గురువు లోపల 2020 జూను ఆ ప్రాంతంలో శనిభుక్తి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ 20 జూన్ నుంచి 23 మధ్యలో ఈ టైంలోనైనా మీరు రిజైన్ చేయడానికి సిద్ధపడింది. అవును సార్, అవును. పోయినట్టే. సో ఇది చాలా డిఫికల్టీ భుక్తి. సో ఇట్లాంటి భుక్తులు ఎప్పుడు కూడా మనం మానేయకూడదు. వాళ్ళు తీసేస్తే మనకి చాలా ప్రోగ్రెస్ వస్తుంది, మనగా మనం మానేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అంత ఈజీగా ఏది అవ్వదు. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ యురేనస్ జరుగుతుంది. తర్వాత ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు, అసలు ఏమీ లేదనమాట. అర్థమైందా? సో ఇది ఒక్కటే ఆస్పెక్ట్ శని భుక్తి కారణం అనమాట. 22 23 ఇదంతా కూడా ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్. ఇది కాకపోతే ప్రాబ్లం ఫ్యామిలీ హెల్త్, ఏదో ఒక పర్సనల్ హెల్త్, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? అప్పుడే కదా నాకు యాక్సిడెంట్ కూడా అయ్యి చెయ్యి బ్రేక్ అయింది. చెయ్యి బ్రేక్ అయింది కదా. ఓకే, రైట్. దాని తర్వాత 23 ప్రోగ్రెసివ్ ఇదే పీరియడ్ లో నాకు కొంచెం ఫ్యామిలీలో కూడా లవ్ మ్యాటర్ ఉండి కూడా కొంచెం ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయింది. ఓకే, అదే ప్రాబ్లం ఉంది చాలా. అట్లా దశాలాడి యొక్క స్టార్ లార్డ్ బుక్ వస్తే ఆ స్టార్ లార్డ్ ఫెయిల్ అయిపోయాడు అనమాట. అంతా 8 7 8 కదా. మ్యారేజ్, కెరియర్ అన్ని ప్రాబ్లమ్ ఇస్తుంది. ఓకే సరే, దాని తర్వాత బుధభుక్తి వచ్చినా కూడా ఏం లాభం? ప్రాబ్లం ఏంటంటే రాహుతో ఒకటి దుస్థానానికి కనెక్ట్ అయ్యాడు. రాహు స్టార్లో గ్రహాలు ఉన్నాయి. ఓకేనా? లక్ కన్నా కష్టమే ఎక్కువగా జరుగుతూ ఉంది చార్ట్ లోపల. సరే, ఇప్పుడు బుధుడు వక్రించాడు. ఓకేనా? వక్రించిన బుధుడిని కంజంక్షన్ చేస్తే అదో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు 24 25లో కూడా 25 26 కూడా డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఇస్తాడనమాట. సరే చూద్దాం, చెప్దాం. ఇది ఒక చిన్న ఆస్పెక్ట్ దొరికింది. 25 మార్చి నుంచి 26 మార్చి మధ్యలో మెర్క్యూరీ భుక్తి జరిగితే, సరే అష్టమానికి కనెక్ట్ అయ్యాడు, కానీ మెర్క్యూరీ స్టార్ లో వీనస్ ఉన్నాడు దశమంలో కదా. సో ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు. సో 25 ఏప్రిల్ వరకు మీకు భుక్తి ఉంది, అయిపోయింది అది. అర్థమైందా? మళ్ళీ కేతు వస్తాడు కదా మెర్క్యూరీలో. సో కేతు స్టార్ లార్డ్ గురువు ద్వితీయంలో ఉన్నాడు, వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు. సో ఇది ఇచ్చాడు కాబట్టి కొంచెం కాపాడుకొని ఇక్కడ ఉద్యోగంలో ప్రోగ్రెస్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒక చిన్న ప్రయత్నం చేయాలి, ఎందుకంటే పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ కాకపోయినా
ఎంతో కొంత ప్రయత్నం అయితే ఇక్కడ చెయ్యాలన్నమాట, ఎంతో కొంత రిజల్ట్ ఇస్తుంది. సరే కానీ ఇప్పటిదాకా చెప్పింది 30-40% చెప్పానంటారా, లేదంటే ఒక 80% వరకు పాజిటివ్ నెగిటివ్ మార్క్స్ వేయండి. ఈవెంట్ ఇలానే చెయ్యరిగింది అట్టా చెప్పకపోయినా మార్కులు తీసేయకండి. ఓకే, పాజిటివ్ నెగిటివ్ మార్కులు వేస్తే ఒక 80 వచ్చాయా, 40 వచ్చాయా, ఎంత వచ్చాయంటారు? సార్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది, నేను 85 ఇస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో నిజంగా మ్యాచ్ అయినాయి కదా మొహమాటం లేకుండా? డ్యామ్ షూర్ సార్, అందులో ఎలాంటి మొహమాటం లేదు, దాచుకోవడం కూడా ఏం లేదు, కరెక్ట్ చెప్పారు. పర్ఫెక్ట్. అదే మీరు ముందు చెప్పేయడం వల్ల చూసే వాళ్ళకి కూడా అరే భలే చెప్పేస్తే భలే పట్టేసి చెప్పాడరా అన్నట్టే ఉంటది అనమాట. ఓకే, సో మన క్యాలిక్యులేషన్ ఎక్స్పోజ్ అవ్వదు అనమాట. మనం చేస్తా ఉంది నేర్చుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎక్సైట్మెంట్ పోతుంది కదా, అరే ముందే అన్ని చెప్పేశాడు అన్నట్టు ఉంటుంది. సరే, నేనైతే జెన్యూన్ ఎఫర్ట్ ఇచ్చాను. సరే చూద్దాము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు ఏం జాబ్ ట్రై చేస్తున్నారు? మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారా? ఇప్పుడు మీరు అంతకుముందు పనిచేసిన పని ఏంటిది, అది ఆ జాబ్ గవర్నమెంట్ది? పంచాయత్ సెక్రటరీ. ఓకే ఓకే, అది అంటే నిజంగా నాకు రోల్ తెలీదు, అది ఏం చేయాలి చెప్పరా? అది జస్ట్ లైక్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు సీఎం తర్వాత సిఎస్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా ఒక రాష్ట్రంలో తీసుకుంటే. సిమిలర్లీ ఒక విలేజ్ లో తీసుకుంటే సర్పంచ్ ఉంటారు కదా, సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ. సో ఇద్దరు కోఆర్డినేషన్ లా ఉమ్మడి చెక్ పవర్ ఉంటది. విలేజ్ డెవలప్మెంట్ మొత్తం వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటది. ఆడిటింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంప్లాయీస్ కి వాళ్ళ కింద ఒక ఉంటారు, అంత ఒక రకంగా స్థానిక ప్రభుత్వం నడుపుతున్నట్టు అనమాట ఆ విలేజ్ లో. విలేజ్ హెడ్ లాగానే పనిచేస్తుంది. అర్థమైంది. ఒకరేమో కార్యనిర్వాహక అధికారి, ఒకరేమో రాజకీయ అధికారి. అట్లా అర్థమైంది. సర్పంచ్ ఏమో పొలిటికల్ కిందికి వస్తుంది, ఇదేమో గవర్నమెంట్ కింద ఆఫీసర్ కిందికి వస్తుంది. అర్థమైంది. సరే, ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నారు మరి మీరు? సేమ్ సార్, అప్పుడు గ్రూప్ 1 కొరకు అని చెప్పేసి రిజైన్ చేసి బయటకు వచ్చిన, లీవ్స్ అడిగితే ఇచ్చలేరు వాళ్ళు. సో మళ్ళీ దానికి కంటిన్యూస్ చేస్తున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 చదువుతున్నా. అంటే యాక్చువల్ గ్రూప్ 2 అనేది MCQ కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. గ్రూప్ 1 ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. నేను ఈసారి కొంచెం ఏం చేస్తాను, డిస్క్రిప్టివ్ కొంచెం పక్కకు పెట్టి MCQ కి ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే నాకు లాస్ట్ టైం రిజల్ట్ లో ఒక స్లైట్ గా 15 మార్క్స్ డిఫరెన్స్ లో పోయింది అనమాట. 15 మార్క్స్ నథింగ్ బట్ మాకు 4 పేపర్స్ కదా, సో ఒక్కొక్క పేపర్ తీసుకుంటే నాకు 3 మార్క్స్ డిఫరెన్స్ లో పోయింది అనమాట. సో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా కొంచెం అంత పోయింది కదా, కొంచెం గట్టిగా ఎఫర్ట్ పెడదాము, ఎక్కడెక్కడ వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి దానే చదువుదాం అన్నట్లు కొంచెం కమిట్మెంట్ తో ఉన్నా సార్. ఓకే, సరే కానీ మరి ఇక్కడ నాకు అసలు స్కోప్ ఆఫ్ ప్రిడిక్షన్ చేయడానికి నాకు ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కావాలన్నమాట. స్ట్రెంగ్త్ ఏం దొరకట్లేదు, అందుకే నేను ప్రిడిక్ట్ చేయడానికి నా వల్ల అవ్వట్లేదు అనమాట. సరే, అయినా కూడా చెప్తాను. ఇప్పుడు ఈ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చి రిలీవ్ చేసేసాడు అనమాట. ఇంతలో మళ్ళీ కేతు బుక్తో వచ్చింది. కేతు కూడా ఓకే అనమాట 26 మార్చి వరకు. దాని తర్వాత శుక్రుడు వస్తాడు. శుక్రుడు కూడా ఎగ్జాల్టెడ్ కాబట్టి శుక్రుడు కూడా ఓకే నా దృష్టిలో. శుక్రుడు కూడా ఓకే అనమాట. శుక్రుడిని కూడా కంప్లైంట్ చేయను. ప్రోగ్రెసివ్ సన్తో ఏమీ ఆస్పెక్ట్ లేదు. నెటర్లు మార్స్కి సెక్స్టైల్ ఇచ్చి వెళ్తా ఉంది. అంటే నాకు మెర్క్యూరీ రెట్రోగ్రెషన్ సమస్య. లక్కీగా ఇప్పుడు మెర్క్యూరీ 9th లో ఉండడు, ఇక సన్ ఒక్కడే ఉన్నట్టు అనమాట. మెర్క్యూరీ 11th లో రెట్రోగ్రేట్ అవ్వడం ప్లస్ పాయింట్ అనమాట. కేతు నక్షత్రంలో ఉంటాడు, కేతు 2nd లో ఉన్నాడు కదా. సో మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ ఒక రకంగా మంచిదే. కాకపోతే ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంటే మీరు కన్సిస్టెన్సీగా ట్రై చేయాలి. సరే, ఇప్పుడు మరి ట్రై చేస్తున్నారు యాజ్ ఎక్స్పెక్టెడ్గా. ఇది లేకపోతే మీ బ్యాకప్ సోర్స్ ఏంటిది మరి? ఏమో సార్, ఇప్పుడు నాకు 34+35 అవుతుంది కదా, ప్రైవేట్ జాబ్స్ అయితే చేయలేను. ఎందుకంటే వాళ్ళు HR తీసుకోరు, ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో ఆల్రెడీ అదే డిపార్ట్మెంట్ నుంచి రిజైన్ చేసి వచ్చినా కాబట్టి మళ్ళీ ఎట్లయినా సరే కొంచెం మంచి పొజిషన్ లో మళ్ళీ గవర్నమెంట్ లో కాలు పెట్టాలి, అంటే లైన్ అవ్వాలి. సో ఒక పంతంతోనే మళ్ళీ కూర్చొని చదువుతున్నా. మరి ఎన్ని రోజులు ఈ పంతం? కొంచెం అర్థం అవ్వట్లేదు సార్, పెళ్లి అంతా ఉంటది కదా అట్లా. అదే, దానికంటూ లిమిట్ ఉందా లేదా? లిమిట్ ఉంటుంది సార్, దేనికైనా లిమిట్ ఉంటది కదా. అదే నేను అడుగుతా ఉన్నాను. ఈ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఈ లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నా, దీనికి ఖచ్చితంగా ఎట్లయినా జాబ్ కొట్టాలి అనేది ఉంది. నెగిటివ్ పోతే మరీ డిప్రెషన్ వెళ్ళిపోతాం కదా. నెగిటివ్ ఏం లేదు కదా, బ్యాకప్ ప్లాన్ ఏం నెగిటివ్ కాదు కదా. ఇఫ్ యూ హ్యావ్ 2 ఆపర్చునిటీస్, రెండిట్లో ఒకటి వర్కౌట్ అయింది. కాకపోతే ఇది అనుకుంటే మనకు దానిలో నెగిటివ్ ఏముంది? ఇట్స్ సెకండ్ థాట్ అనమాట. ఇంకో ఛాన్స్ కూడా ఉంటుంది కదా. మీరు ఇంకో లైన్ బిల్డ్ చేయకపోతే మీకు అదర్ సోర్స్ ఏంటిది? నేను మీకు 10 రూపాయలు ఇస్తున్నాను, ఇవ్వకపోతే ఇంకో సోర్స్ నుంచి 5 రూపాయలు 7 రూపాయలు రావడానికి సోర్స్ ఉండాలి కదా. సరే, సో ఇప్పుడు నాకు మీరు చెప్పేది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ ప్రిడిక్ట్ చేయాల్సిందే, నాకు రావాల్సిందే అన్నట్టుగా చేయొద్దు.
ఆ కమిట్మెంట్ తో ఉన్నా ఇంకా అది మన చేతులు ఏం లేదు కదా సార్, అంతా దాని ప్రూఫ్ అంతే ఇంకా. కాదు, కమిట్మెంట్ మీకు, ప్రిడిక్షన్ నాకు ఎట్లా చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ప్రిడిక్ట్ చేయాల్సిందే, నాకు రావాల్సిందే అన్నట్టు చెప్తా ఉన్నారు అంటున్నా. కానీ ఉన్నది చెప్పేసండి, దాన్ని బట్టి నేను కూడా ప్లాన్ చేసుకుంటా ఆ అట్లా. ప్లాన్ ఏంటని అడుగుతున్నా నేను. ఆ ప్లాన్ ఏంటి? ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు మా డాడీ చనిపోయినప్పుడు కంపాషన్ నేను తీసుకోకుండా తమ్ముడికి ఇచ్చిన. నెంబర్ 1 ఒకటి లాస్ అయింది. తర్వాత అది వచ్చిన జాబ్ ని మళ్ళీ వదిలేసుకున్నా, ఇట్లా లాస్ అయింది. అవును. సో ఇట్లా అదృష్టాన్ని నేను తన్నేసుకుంటున్నా కదా, నీకు ఎందుకు రా అన్నట్లు భగవంతుడు ఏమైనా నాకు టెస్ట్ పెట్టింది అన్నట్లు ఒకటి అనిపిస్తుంది. సరే, మీ బ్యాకప్ ప్లాన్ ఏంటిది? ఏమో సార్ ఇంకా అర్థమైతలేదు. ఈ మాత్రం ఆలోచించలేదు, ఆలోచించలేదు అంతేనా? లిటరల్లీ అంతే సార్. సరే, నేను ఇక మీ సిచ్యువేషన్కి వెళ్ళి నా బ్యాకప్ ప్లాన్ ఆలోచిస్తా అయితే. సో చెప్పండి సార్. 25, 26 లక్కీగా ఇక్కడ కేతుభుక్తి కానీ, కేతుభుక్తి నాకు చాలా నచ్చింది. కేతుభుక్తి, కేతు నక్షత్రంలో ఉన్నది బుధుడైనా వక్రించినా లాభంలో ఉన్నాడు. ఓకేనా, అదొక ప్లస్. కేతు స్టార్ లార్డ్ దశమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, వక్రత్వం వీడేశాడు. సో గురువులో కేతువుని నేను 26 మార్చ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఒక పాజిటివ్ పాజిబిలిటీ. చాలా ఈజీగా కాదు, చాలా కష్టంగానే. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ రిలీవ్ అయిపోతా ఉంది కాబట్టి ఒక పాజిటివ్ పాజిబిలిటీ కాదనట్లేదు. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ కూడా నాకు వీనస్ బుక్ వచ్చింది. వీనస్ స్టార్ లార్డ్ వక్రించిన లాభంలోనే ఉన్నాడు కాబట్టి సో 28 వరకు కూడా ప్రొఫెషన్ పరంగా ఎంతో కొంత అయితే సెట్ చేస్తాడు, సెట్ చేయకుండా ఉండడు. అర్థమైందా? ఇదైతే నాకు పాజిటివ్గా హోప్ కనిపించింది. అట్లా నేను మూడు సంవత్సరాలు ట్రై చేయమని చెప్పను. మీరు ఈ 3 సంవత్సరాలని ఒక సంవత్సరం దానికోసం పెట్టుకుని ఇంకో 2 సంవత్సరాలు వేరే దాని మీద కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. లేదంటే మళ్ళీ టైం అంతా అయిపోతా ఉంటే మనం ఎట్లా చేసేది? అర్థమైందా? ఓ సంవత్సరం అట్లా లిమిట్ పెట్టుకోండి. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ సాటర్న్ జరుగుద్ది రేపు పొద్దున ఫ్యూచర్లో 33లో. సో గురువులో రాహు వస్తాడు, అవి కూడా పనిచేస్తుంది. అయితే ఈ చార్ట్ నేను అనుకున్నంత లెవెల్లో పర్ఫామ్ అవ్వట్లేదు. ఎందుకంటే రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ అనమాట. రవికి, శనికి, రాహుకి ముగ్గురికి పడింది అనమాట. అందుకే గవర్నమెంట్ అనే ఒక సాలిగూడులో చిక్కుకుని మనం ఇరుక్కున్నట్టు అనిపిస్తా ఉంది నాకు. అర్థమైందా? ఎందుకంటే రవి, శని, రాహుల్ అందరూ కనెక్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళందరూ 8th హౌస్ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఐదర్ మనల్ని వాడుకోవడమో, లేదంటే మన మీద అలిగేషన్ చేయడమా, లేదంటే ఇంకో రకంగా. అందుకే ఇప్పుడు చూడండి, ఒకటి కేసు కూడా మన మీద ఫైల్ చేశారు, చూసారా? లక్కీగా తప్పించుకున్నాం టైం. సో ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే ఆ 8th హౌస్ లీకేజ్ వల్ల వచ్చాయి. ఓన్ హౌస్ అవ్వడం వల్ల ఆయన సేవ్ చేసుకుంటాడు కానీ వేరే వాళ్ళని సేవ్ చేయడు. సరే, తర్వాత అదే శని దశ వచ్చిందా? ఓకే, శని స్టార్ లార్డ్ 9లో ఉంటాడు. సో శనికి ఆల్రెడీ వక్రత్వం వచ్చింది. ఓకే, సో ప్రోగ్రెషన్స్ మధ్య మధ్యలో పనిచేస్తూ ఉంటాయి, కానీ దశ పని చేయనప్పుడు ప్రోగ్రెషన్స్ ఎట్ట పనిచేస్తాయి? అది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ వచ్చినంత మాత్రాన మనం అంతా పాజిటివ్ అవుతుందని ప్రిడిక్ట్ చేయలేము. ఒరిజినల్గా ప్లానెట్ బలంగా ఉంటే ఏదైనా ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ జరిగితే అది వర్కౌట్ అవుతుంది. అసలే అది లేకపోతే ఎట్ట వర్కౌట్ అవుద్ది? నేనేమంటానంటే ఒక 1 year 1.5 year ట్రై చేయమంటాను. ఒకవేళ కాకపోతే నా ప్లాన్ ఏంటో చెప్తాను. ఒక నిమిషం. మీది సింహ లగ్నము, లగ్నంలో బుధుడు, లాభంలో గురువు, 9th శుక్రుడు, లగ్నాధిపతి లగ్నంలో. సింహ లగ్నం దశాంశ లగ్నం వర్క్ గురించి దశాంశ లగ్నం అని ఒక వర్గచక్రం ఉంటుంది. D10 దశాంశం అంటారు కదా, D10 చార్ట్. దానిలో లగ్నంలో రవి, బుధ, కుజులు ఉన్నారనమాట. భాగ్యాధిపతి, చతుర్థాధిపతి, దానిలో లాభాధిపతితో కలిస్తే అక్కడ గురువు లాభంలో ఉన్నాడు, శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు అనమాట. ఇవన్నీ ఏంటి? గవర్నమెంట్ కాంబినేషన్సే కొంత. దాంతో పాటు గవర్నమెంట్ సంబంధించిన టీచింగ్ కూడా చేయొచ్చు కదా, అట్లాంటి అవకాశం కూడా ఇస్తాడు. అర్థమైందా? సో ఇక్కడ కూడా గురువు ద్వితీయంలో ఉండి శుక్రుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. గురు శుక్రులు అంటే ఏంటిది? విద్యాయోగం అనమాట. సో విద్య వల్ల బెనిఫిట్ అవుతాం అనమాట మనం. అర్థమైందా? సో ప్రభుత్వానికి సంబంధించింది ఇష్టం ఉండొచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించింది విద్య బోధించవచ్చు అనమాట. ఓకేనా? సో రేపు పొద్దున ఒక 1 year 1.5 yearలో మీరు ప్రిపేర్ అయింది మీకు వర్కౌట్ కాకపోతే దాన్ని ఇక టీచింగ్ అండ్ ట్రైనింగ్ కింద గురువులో శుక్రుల్లోకి టర్న్ అవ్వాలి మీరు. 2026 మార్చ్ కాకపోతే 26 ఎండింగ్ అయినా కానీ ఒక 1.5 year పెట్టుకొని మీరు టీచింగ్లోకి షిఫ్ట్ అవ్వలేదనుకోండి, ఇక మీకు స్కోప్ దొరకదు. మీరు ఒకవేళ ఈ టైంలో షిఫ్ట్ అయ్యారనుకోండి, బాగున్న టైంలో షిఫ్ట్ అయ్యారనుకోండి, పనిచేసే టైంలో అట్లీస్ట్ మీకు ఫర్దర్గా ఏదైనా ఛాలెంజ్ వచ్చినా కూడా మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు.
ఇక రకరకాల నోటిఫికేషన్స్ పడుతూనే ఉంటే రకరకాల వాటిని ట్రైన్ చేయొచ్చు మీ స్థాయిలో మీ లెవెల్లో. మీరు చిన్నగా మీ ఓన్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టుకోవచ్చు, పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే ధనాధిపతి అయిన చంద్రుడు హస్తలో స్వనక్షత్రంలో ఉంటే బుధుడిని రిప్రజెంట్ చేస్తాడు. బుధుడు లాభానికో భాగ్యానికో కనెక్ట్ అవుతాడు. ఖచ్చితంగా 3-2 కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి మాట్లాడటం చెప్పడం ద్వారా మీకు అనుకూలత వస్తుందన్నమాట. నేనేమంటున్నానంటే 1.5 years స్ట్రిక్ట్ గా మీరు అటెండ్ చేయండి. మీరు కాలేదు అని అంటే మాత్రం నేనైతే ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా నేను, అంతే. ఓకే సార్, ఓకే. తప్పు చెప్పానా, రైట్ చెప్పానా? లేదు, నా ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కదా. ఆ, సో నా నాలెడ్జ్ మొత్తం అక్కడ వేస్తే వేరే వారు గైడ్ చేస్తే ఇంకా బెటర్ కదా. అవును, మరి మనకు ఉపయోగపడింది వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుద్ది కదా. అట్లా. అర్థమైందా? వాడికి వర్కౌట్ అవ్వచ్చు, మనకు వర్కౌట్ కాకపోవచ్చు. అదే అదే చాలా ఐడియాస్ ఉంటాయి. ఇంకా అది మనం వేరే వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. చేయొచ్చు. ఇది నా ఐడియా. మంచి జడ్జిమెంట్ ఇచ్చామా? ఓకే సార్, అది కూడా నేను అనుకున్నాను చాలా సార్లు. బట్ ఏంటంటే ఈ డైరెక్షన్ ఉన్నా కదా 1.5 year ఈజీ కట్టి అదే 1.5 year చెప్తున్నాను. ఆ కేతు కూడా ఇవ్వలేదు అని అంటే ఇక మనకి అది అయ్యేటట్టు లేదని అర్థమైందా? లేదంటే ఎందుకు రిజైన్ చేసాం? మరి గురువులో శని భుక్తులు ఎందుకు రిజైన్ చేసాం? ఇది ఫేస్ చేయడానికి కదా రిజైన్ చేయిస్తాడు. అది నేను చెప్పేది, అర్థమైందా? ఇక్కడ సక్సెస్ ఉందని అక్కడ రిజైన్ చేసి చేయించాడా సార్ ఎట్లా? మీరే చెప్పారు ఓవర్ థింకింగ్ ఇప్పుడు ఏమి చేయొద్దు, ఓకేనా? మీరు డైవర్ట్ కాకుండా ఇంకో 1 year ప్రయత్నం చేయండి, నేను కాదంటలేను. ఓకే, ఆ 1 year తర్వాత కూడా అనుకున్నట్టు అవ్వకపోతే మీరు గురువులో శుక్రుడు రాగానే టీచింగ్ కి టర్న్ అవ్వండి. అది నేను చెప్తా ఉంది. ఓకే సార్, అది నా సజెషన్. సరేనా? హ్యాపీ విత్ ద రీడింగా? మీకు నచ్చిందా మొత్తం అనాలిసిస్? అనాలిసిస్ బాగుంది సార్. ఇంకోటి కొంచెం మ్యారేజ్ ప్రిడిక్షన్ కూడా చెప్తారా సార్? ఇది సెట్ అవ్వందే మీరు చేసుకోరుగా, నేను చేసుకోమన్నా. ఆబ్వియస్లీ అంతే, ఎందుకంటే కొంచెం మరి అలాంటప్పుడు నా ప్రిడిక్షన్స్ ఎందుకు పని చేస్తాయి? సెట్ అయ్యాక మళ్ళీసారి బుక్ చేసుకోండి. అంతేనా సార్? కాన్సిక్వెన్షియల్లీ చేసుకోండి. శుక్రభుక్తి వస్తుంది కదా, శుక్రభుక్తి వస్తుంది కదా రేపొద్దున చేసుకోవచ్చు, ఏం కాదు. గురువులో కేతువులో కూడా చేసుకోవచ్చు, నాకేం కంప్లైంట్ లేదు, చేసుకోవచ్చు మీరు. దానికి దీనికి లింక్ పెట్టుకుంటే ఎట్లా అవుతుంది? జనరల్ అంటే ఇంకోటి పెళ్ళి అంటే కొంచెం పెద్ద ఇదైపోయింది కదా సార్, అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఇట్లా అడిగి చూసినప్పుడు టెన్షన్ లా పెళ్ళి అయితేనే పిల్లగాడు బాగుపడతాడు అన్నట్లు చెప్పిండ్రంట. నేనేంటంటే పెళ్లి ఇట్లా చేసుకుంటారు అన్నట్టు నా ఇంటెన్షన్. ఏమి ఇంత సోర్స్ లేదు అట్లా. సో వాళ్ళ కొరకైనా ఒక చిన్న జాబ్ అన్నా కొట్టి ఒక పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసుకున్నా ఆలోచన ఉంది. సో ప్రజెంట్ ఆ 1.5 year అంటారు కదా, ఒక చిన్న జాబ్ అని వస్తే కొంచెం టర్నింగ్ వస్తుంది లైఫ్ లోని. రెట్రోగ్రెషన్స్ మనం ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తాయి, అర్థమైందా? గురువు నక్షత్రాధిపతి శని అష్టమాధిపతి అష్టమానికి ఇరుక్కున్నాడు అనమాట. మీరు చూద్దాంలే, నేను జాబ్ కొట్టి చూద్దాంలే అనే వరకు 40 ఏళ్ళు అయినాయి అనుకో. సరే, మనకి 40 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకుంటాం, మనల్ని చేసుకోవడానికి రెడీగా ఉండాలి కదా మరి అందరూ. అదే అదే ఇప్పుడు ఆల్రెడీ 36, 37 వచ్చేస్తాయి కదా మళ్ళా. ఇప్పుడు 25కే 35 అయింది కదా, మీరు 91 బార్న్ కదా. అంతే సార్, 34 రన్నింగ్. సో పెళ్లి ఉద్యోగం ప్యారలల్ గా ట్రై చేయండి, ఏదో ఒకటి సక్సెస్ అవ్వాలి. లేదంటే నేను ప్రిడిక్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఓకే, అర్థమైందా? సరే, ఆల్ ది బెస్ట్ అండి, నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ.